హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్షి క్రియేషన్స్. హ్యాపీ న్యూ ఇయర్ అండి. ముందుగా అందరికీ ఈరోజు నేను మీకు నాచారం గుట్టలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి చూపించబోతున్నాను. ఇది హైదరాబాద్ దగ్గరలో ఉందండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చూడడానికి చాలా కనువిందుగా ఉంటుంది. నాచగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అని కూడా అంటారు. ఇది సిద్దిపేట జిల్లాలో వర్గల్ మండలం నాచారం గ్రామంలో ఒక గుట్టపై ఉన్న దేవాలయం అండి. గజ్వేల్ పట్టణం నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. 44వ జాతీయ రహదారిపై ఉన్న తూప్రాన్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం అనేది ఉందండి. ఎంతో మహిమగల ఈ దేవాలయం చాలా పెద్ద ఆలయం అండి. చాలా పురాతనమైన ఆలయం ఇది. అలాగే పూర్వం ఈ దేవాలయాన్ని శ్వేతగిరి గార్గేయ తపోవనం అని పిలిచేవారు. నారదుడు ఇక్కడ ఓడిపోయాడని నాచార్ అనే భక్తుడి పేరు మీదుగా ఈ ప్రాంతానికి నాచారం గుట్ట అని పేరు వచ్చిందని హిందూ పురాణాల ప్రకారం స్థానికులు చెబుతున్నారండి. గర్భగుడి లోపల రాతితో అందంగా చెక్కబడిన స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి వారు అలాగే లక్ష్మీ అమ్మవారు కొలువై ఉన్నారు. అలాగే ఇక్కడ ఈ ఆలయంలో చాలా ఆలయాలు కూడా ఉన్నాయండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం 600 సంవత్సరాల పురాతనమైనదిగా భావిస్తున్నారు. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఒక అందమైన కొండపై ఉన్న గుహలో ఉంటుందండి. గుహ దేవాలయం ఇది. గర్భగుడి లోపల రాతితో అందంగా చెక్కబడిన స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి వారు అలాగే అతని భార్య అయిన లక్ష్మీ తాయారిని మనం చూడవచ్చు. ఆలయంలో మరిన్ని విగ్రహాలు కూడా ఉన్నాయండి. హిందూ పురాణాల ప్రకారం నారదుడు ఇక్కడ ఓడిపోయాడని అంటారు. అందుకని నాచారం అనే భక్తుడి పేరు మీదుగా ఈ ప్రాంతానికి నాచారం గుట్ట అని పేరు పెట్టారు. మేము ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నప్పుడు ఎడమవైపు ఉన్న మెట్లు మనకు కనిపిస్తాయి. ఈ మెట్లు శ్రీ సూర్యనారాయణ భగవంతుని దర్శించడానికి దారి అండి. అలాగే మనకి ఈ ఆలయంలో సాయిబాబా గుడి కూడా ఉందండి. ఈ ఆలయం చాలా అందంగా ఉంటుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం హైదరాబాద్ నుండి 47 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉందండి. రోడ్డు మార్గం గుండా చేరుకోవచ్చు. ఈ ఆలయంలో బెల్లం లడ్డు ప్రసాదం చాలా ప్రసిద్ధి అండి. ఈ ప్రసాదాన్ని తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మనకి టైమింగ్స్ వచ్చేసి సోమవారం నుంచి ఆదివారం అంటే ప్రతిరోజు ఉంటుంది. 6 గంటల నుంచి 12 గంటల వరకు దర్శనం ఇస్తారు. అలాగే సాయంత్రం 4 నుంచి 8 వరకు దర్శనం ఉంటుంది. ఈ నాచారం గుట్ట ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో పాటుగా శ్రీరాముడి ఆలయము, దత్తాత్రేయుని భగవంతుడి ఆలయము, శివాలయము, సూర్య భగవానుడు, నవగ్రహాల దేవాలయాలు అలాగే సాయిబాబా కూడా ఉంటారండి. సో ఈ ఆలయం దర్శించుకోవడానికి సాంప్రదాయాల దుస్తులు మాత్రమే వేసుకోవాలి. అలాగే మనకి ఏ పూజ చేయించుకోవాలన్నా కూడా పూజకి తగ్గ టికెట్ కూడా ఉందండి. పూజ టికెట్ తీసుకొని మనము పూజ అనేది జరుపుకోవచ్చు. శాశ్వత కళ్యాణం కూడా జరుగుతుంది. అక్కడ కళ్యాణ మండపం ఉంది. అలాగే మనకి ఈ ఆలయంలో బెల్లం లడ్డు చాలా ప్రసిద్ధి చెందిందండి. తప్పకుండా తీసుకోవాల్సిన ప్రసాదం ఇది. బెల్లం లడ్డు చాలా టేస్టీగా ఉంది. అసలు దీన్ని మనం రీప్లేస్ చేయలేమండి, అంత టేస్ట్గా ఉంది ప్రసాదం అనేది. సో ఇదండి, గుట్టలలో చాలా అందంగా ఉంది ఆలయము. అలాగే ఇక్కడ కొలను కూడా ఉందండి, అందంగా ఉంది. విలేజ్ కూడా చాలా అందంగా ఉంది. మనము ఒకవేళ వెళ్ళాలి అనుకున్నట్లయితే అక్కడ మనకి రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. రెంట్కి తీసుకోవచ్చు. సత్రాలు కూడా ఉంటాయండి. సత్రంలో మనము ఉండొచ్చు. మనం భోజనం కూడా మనమే ప్రిపేర్ చేసుకొని తినచ్చు. లేదంటే నిత్య అన్నదానం కూడా జరుగుతుంది ఆలయంకి దగ్గరలో. మీరు నిత్య అన్నదానంలో కూడా పాల్గొనవచ్చండి. ఇదండి, ఈరోజు జనవరి 1 కావడం వల్ల చాలామంది ఆలయాన్ని దర్శించుకున్నారు. చాలా రష్గా ఉందండి.
సో మా చిన్న పిల్లలు ఉండడం వల్ల మేము తొందరగా దర్శనం చేసుకున్నామండి. ఇది అండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్.